వెల్కమ్ టు డాట్ న్యూస్. గతం కథ జరగాల్సింది జరిగిపోయింది. అయితే ఇప్పుడు జగన్ అర్థం చేసుకోవాల్సింది, తను మార్చుకోవాల్సింది, మారాల్సింది ఏంటంటే ఈ సంక్షేమ పథకాల ఊసు ఎత్తకపోవడం ఆయనకే ఇక మంచిది. ఫలితాల రోజున ఇదే మాట్లాడారు. లబ్ధిదారులంతా ఏమైపోయారో అని ఆయన వాపోయారు. ఆ మాట దగ్గరే ఆయన సమీక్షించుకుంటే సంక్షేమ పథకాలు ఓట్లను కాల్చవు. ఇది క్లియర్ అని జగన్ అర్థం చేసుకోవాలి. గత 5 ఏళ్లలో తాను అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఇక చెప్పుకోవడం కూడా వృధా. పార్టీ నేతల సమావేశంలో కూడా ఆయన మళ్లీ సంక్షేమ పథకాల ఊసు ఎత్తారు. అయితే ఇప్పుడు జగన్ చేయాల్సింది తాను ఏం చేసింది, ఎందుకు ఓట్లు వేయలేదు అని నిందించడం కాదు. చంద్రబాబు హామీలు, వాటిల్లో లోటుపాట్ల గురించి మాట్లాడొచ్చు. కానీ ఇది జగన్ తన పథకాల దండకాన్ని చదవడం వల్ల అది నెగిటివ్ ఇంపాక్టే కానీ పాజిటివ్ ఏమాత్రం కాదు. ఇకపై అయినా జగన్ తన ప్రసంగాల తీరును మార్చుకోవాల్సిన అవసరం అయితే చాలానే ఉంది. కూడిన ప్రసంగాలతో విసుగు తెప్పించడాన్ని జగన్ మానుకోవాలి. ఆయన చుట్టూరా జర్నలిస్ట్ మేధావులే ఉన్నారు. జీవీడి, కృష్ణమోహన్, సజ్జల వీళ్ళంతా జర్నలిస్టే. జగన్ కు ప్రసంగాల రచయితగా జీవీడికి పేరు కూడా ఉంది. మరి తెలుగులో అపర మేధావులు అయిన ఈ జర్నలిస్టులకు పునరుక్తి అంటే ఏమిటి, జగన్ ప్రసంగాలు పునరుక్తులతో ఎలా విసుగు తెప్పిస్తాయో తెలిసే ఉండాలి. ముందుగా జగన్, జీవీడి, సజ్జల లాంటి వాళ్లను ఆమడ దూరం పెడితే ఇలాంటి మార్పులు వస్తాయి కాబట్టి నమ్మిన వారికి ఎందాకైనా అంటూ అలాంటి వాళ్లను పట్టుకుంటే చివరకు మిగిలేది ఏమిటో చెప్పనక్కర్లేదు. కార్పొరేట్ పాలిటిక్స్ అన్నా మరేమనుకున్నా జగన్ తన చుట్టూ ఉన్న వాళ్లను ప్రక్షాళన చేసుకోవాల్సిన పరిస్థితుల్లో అయితే ఉన్నారు. అయితే చుట్టూ ఉన్న వాళ్ళది కూడా ఏమీ లేదని, వాళ్ళ మాట కూడా జగన్ వినడనే టాక్ కూడా పుట్టించారు చాలా కాలం క్రితం. మరి ఆ టాక్ ను ఎవరు పుట్టించారు అంటే మళ్ళీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే అని చెప్పక తప్పదు. Please subscribe Dot News.